లేకరా పాటు ఇచ్చిన సిస్టర్ యూనిస్ సిస్టర్ చేసుకునే ముందు బ్రదర్ అమృత్ రాజు స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయామేడమైన మా యేసయ్య, మీ పాదములకు వేలాదిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రవచనం ఏంటంటే, ఆ ప్రవచనము నక్షత్రము యాకోబులో ఉదయించును. ఇదేదో మనం చాలా లైట్గా తీసుకోవడానికి లేదు, లేకపోతే దీనికి ఏం ఆధారాలు లేకుండా లేదు, ముఖ్యాధారాలు ఉన్నాయి. ఇది ఒక ఘనమైన ప్రవక్త యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు. ప్రవచనం బయటకు వచ్చింది, నక్షత్రము యాకోబులో ఉదయించును. సో దానికోసం యాకోబు సంతానం ఎదురు చూస్తూ వచ్చారు. నక్షత్రం ఉదయిస్తుంది, నక్షత్రం ఉదయిస్తుందని. మనకన్నా ముందు ఒక 2000 సంవత్సరాల క్రితం తూర్పు దేశంలో ఉన్న తూర్పు దిక్కున ఆ జ్ఞానులు నక్షత్రాన్ని గుర్తుపట్టారు. ఒక నక్షత్రం పుట్టింది, ఒక క్రొత్త నక్షత్రం పుట్టింది. ఈ యొక్క ఖగోళ శాస్త్రవేత్తలు వీళ్ళు ఆకాశంలో ఉన్న ఆ నక్షత్ర రాసులను వాళ్ళు స్టడీ చేస్తూ ఉన్నారు. కొన్ని వేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయంట ప్రపంచంలో, ఆకాశంలో. ఆ నక్షత్రాలు పరిశీలన చేస్తున్న ఖగోళ శాస్త్రవేత్తలు ఆ సీజన్లో, ఆ కాలంలో గుర్తుపట్టిన విషయం ఏంటంటే, ఒక నక్షత్రం పుట్టింది. ఆ రీతిగా తూర్పు దేశపు జ్ఞానులను ఆ నక్షత్రం నడిపించింది. ఈ సాయంకాలం ఆ నక్షత్రాన్ని గురించి మనం ఆలోచన చేస్తాము. ఈ సందేశాలు ముగింపులోకి వచ్చేటప్పటికి మనం తెలుసుకునే విషయం ఏంటంటే, ఆ నక్షత్రం ఈ కాలంలో నీవు నేను. మన ఇంటి మీద పెట్టుకున్న నక్షత్రం జ్ఞానులండి. చూడండి, 3 wise men ఫ్రమ్ ఈస్ట్, తూర్పు వైపు నుంచి వస్తారు. ఎవరు వాళ్ళు? వాళ్ళు జ్ఞానులు. జ్ఞానులైన వారిని, లేక వారికుడైన నిజమైన దేవుని యొక్క జన్మాన్ని వాళ్ళు పట్టుకోలేకపోయారు, గ్రహించలేకపోయారు. వాళ్ళ జ్ఞానం వాళ్ళకి సహాయపడలేదు. వారి జ్ఞానము, వారి ఖగోళ శాస్త్ర జ్ఞానం ప్రభు దగ్గరికి నడిపించలేదు. కానీ జ్ఞానులను, ద సో కాల్డ్ వైజ్ మెన్, వాళ్ళని యేసు ప్రభు దగ్గరికి నడిపించింది. ఈ రోజుల్లో కూడా మనం ప్రజలను చూస్తుంటాం. నాకెంత బుక్కిష్ నాలెడ్జ్ ఉందో తెలుసా, నాకెంత ఏమన్నాడు చెప్తాను, స్పోర్ట్స్ గురించి అడుగు, సినిమాల గురించి అడుగు, లేకపోతే ఇంకోటి చెప్తాను. గోల్డంత నాలెడ్జ్ ఉంది అనుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తుని నిజమైన రక్షకుడిని కనుగొనే జ్ఞానము లేని తూర్పు దేశం నుంచి బయలుదేరి వచ్చిన వాళ్ళు జ్ఞానులు. దే ఆర్ కాల్డ్ వైజ్ మెన్. కానీ వాళ్ళ జ్ఞానము సింపుల్ థింగ్. ఆ సొర చెట్టును తినేసిన పురుగు పని ఉంది. ప్రతి జీవిని క్రియేట్ చేయడంలో, ప్రతి వస్తువును తయారు చేయడంలో దేవునికి ఒక పని ఉంది. నక్షత్రాన్ని తయారు చేయడంలో దేవుడు జీవము లేని తన స్వరూపంలో ఈ తూర్పు దేశపు జ్ఞానులను ఒక నక్షత్రం. మన జ్ఞానం అంతా పక్కన పెట్టి, దేవా నాకు నిన్ను చూడాలనుంది, నాకు నీ దగ్గరికి రావాలనుంది, నాకు నిన్ను ఆరాధించాలనుంది అని మనం అన్న రోజు ఖచ్చితంగా మనం వేసే దగ్గరికి నడిపించగలుగుతాం. ఈ వయసు మన యొక్క ఆశ అదే. అందుకే దేవుడు ఆశ వాళ్ళ ఆశ తీర్చాడు. ఇదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో హేరోదు రాజు దగ్గరికి వచ్చి వాళ్ళు మాట్లాడిన మాట అదే. వాళ్ళు అంటున్నారు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచాము, ఆయనను పూజించడానికి వచ్చాము. అక్కడ we have seen him, we have come to see him. ఆయన చూడడానికి వచ్చాము, చూడాలనుకుంటున్నాము. ఆయనకు ఆయనను ఆరాధించాలి. నిజమైన దేవుడైన యేసుక్రీస్తును మనం అందరం చేయాల్సింది అదే. we need to come to him. ఆయన దగ్గరికి రావాలి.
వచ్చి వెళ్ళిపోవడానికి కాదు. We need to see him. ఆయన చూడాలి, ఆయన దర్శనం చేసుకోవాలి. తూర్పు దేశం జ్ఞానులు ఆయన ఎక్కడున్నాడో వెతికి కనుగొని ఆయన ఉన్న చోటుకి వచ్చేదాకా వదిలిపెట్టలేదు వాళ్ళ యొక్క ప్రయాణాన్ని. వాళ్ళు వచ్చారు. ఇదే మత్తయి సువార్త 2:10 ఉంటుంది. వారు ఆ ఇంటిలోనికి వచ్చి ఆ శిశువును మరియను యేసు చూచారు. రావాలి, యేసే దగ్గరికి రావాలి, చూడాలి యేసయ్యను. ఊరికే చూస్తే అయిపోలేదండి. వీ నీడ్ టు వర్షిప్. మనం ఆయన ఆరాధన చేయాలి. నిజమే, దేవాది దేవుడికి మనం ఏమి ఇవ్వగలం? మన పక్కింట్లో, మన వెనకింట్లో, మన బంధువులకి ఎవరికైనా ఒక బిడ్డ పుట్టాడంటే వెళ్ళి ఏమైనా ఇవ్వగలమేమో, ఒక డ్రెస్ ఇవ్వగలమేమో, ఒక బేబీ బెడ్ ఇవ్వగలమేమో, లేకపోతే ఒక గోల్డ్ రింగ్, ఒక చైన్ వేయగలమేమో. కానీ 1000 కొండల మీద పశువులు నాయే కదా, లోకంలో దాని సంపూర్ణ దేవుడు యెహోవా అని చెప్పబడినప్పుడు ఆ దేవదేవుని చూడడానికి వచ్చిన విషయాలు చెప్తాను. ఒకటి, నక్షత్రాలు ప్రకాశిస్తాయి. We need to shine. దేవుడి కోసం మనం ప్రకాశించాలి. సండే స్కూల్ పిల్లల పాట ఉంటుంది, ఏమనంటే వి ఆర్ ద లిటిల్ లైట్. అలాగా ప్రకాశించి వాళ్ళ జీవితాలను వెలుగుమని. ఈనాడు లోకంలో ఎంతో మంది చీకట్లో ఉన్నారు. దేవుడి కోసం ప్రకాశించాడు. దేవుడి సంగమా, దేవుడి బిడ్డలారా చెప్తున్నాను, మనము నిరంతరము ప్రకాశించే నక్షత్రాలు. రాలిపోయే నక్షత్రం చెప్పంటారు. దేవుడి నక్షత్రం అని పేరు ఇచ్చారు. తన గర్వముతో, తన అతిశయముతో మాసంతో సమానంగా పెట్టుకుంటానని నేను అనుకున్నాడు. యెషయా 14:5 వచ్చాడు. నీవు నేను సమీపించి ఎత్తుకోవడానికి, వెళ్ళి చూడటానికి నీ అంతఃపురంలో ఉండలేదు. ఆయన ఒక పశువుల స్థానంలో ఒక పశువులు ఆనందిద్దాం. ఇంత ప్రేమ గురించి మన కష్టాల నుంచి మనం రక్షించడానికి రక్షకుడుగా వచ్చే నీకు, మన బాధలో మన థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిణామానికి స్తుతులు స్తోత్రాలు. జీహెచ్లో మీరు ఏర్పాటు చేసినటువంటి దేవా యొక్క సెమీ క్రిస్మస్ కొరకు మీ స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నా. మీ పేరు పెట్టబడినటువంటి మీ పురస్కరించుకొని ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించాలని, సంతోషించాలని ఏక మనసుతో సంతోషంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం అంతటి కొరకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభావ తండ్రి దైవజనురాలు మీ ఆత్మశక్తి బలంతో నింపి శ్రేష్టమైనటువంటి విషయాలు మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాడు. ఆయన దేవా మరి తండ్రి రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయన పూజించవలసిందని చెప్పారు. దేవా మేము కూడా ప్రభువా మా నీతి క్రియల ద్వారా, సత్యమైనటువంటి క్రియల ద్వారా మేము కూడా నక్షత్రం ఎలాగైతే మార్గం చూపించిందో అలా మేము కూడా ప్రభువా ఇతరులని మీ అందరూ నడిపించేటువంటి వారంగా ఉండాలని దేవా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చేర్చుకుంటున్నాం. ప్రభు దయచేయండి. యోహాను
ఒకటొకటి ఓపెన్ చేయాలి. నిష్ఫలమైన నా జీవితం ఫలింపచేస